వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో సుఖ సంతోషాలతో, ఆనందంతో, విశ్వాస జీవితంలో కొనసాగింపబడుతున్నారని అందరూ బట్టి, దేవుడికి ఇచ్చిన కాపుదల భద్రతను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి మరొక వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామండి, దయాబడివైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాత్ర దానికి వచ్చినానైనా నీ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి వీలో ముందుకు సాగలాగిన విశ్వాస జీవితంలో స్థిరంగా, నమ్మకంగా ఉండేలాగా మీరే కృప చూపుతున్న అటువంటి నడిపింపులో నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుట్టి పాదాలు పట్టుకుని అతి ముఖ్యమైన ఆయనకు వచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఏమిటంటే లేవియ కాండము 26వ అధ్యాయము 42వ వచనం. లేవియ కాండము 26వ అధ్యాయం 42వ వచనం ఏమని సెలవిస్తుందంటే, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. దేవుడు చెప్తున్నాడు మాట, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. ఇస్సాకుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునికి విశ్వాసానికి సంబంధించిన వాగ్దానం ఇది. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడిన తర్వాత ఆయన అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులతో తను ఏం నిబంధన చేశాడో అది గుర్తుంచుకుంటారని, మరియు దాన్ని సమర్థిస్తారని, మరియు ఆ దేశాన్ని కూడా గుర్తుంచుకుంటాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. ఈ దేవుడు తన ప్రజలలో అవిధేయత ఉన్నప్పటికీ, ప్రజలలో అవిధేయత, అవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా వారి పట్ల ఆయనకున్న నిబద్ధతని నొక్కి చెబుతుంది. తీర్పు మరియు బహిష్కరణ తర్వాత కూడా ఆయన చివరికి దయగలవాడై వారి పితరులకు చేసిన అసలు వాగ్దానాల ద్వారా వారిని తిరిగి పునరుద్ధరిస్తారని ఈ హామీతో కూడిన వాగ్దానంగా ఆయన హామీని గుర్తు చేసుకున్నట్టుగా, వాళ్ళకి హామీ ఇస్తున్నట్టుగా, వాళ్ళకి చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి తిరిగి పునరుద్ధరిస్తారని ఆ వాగ్దానాల ద్వారా వారికి హామీ ఇస్తున్నట్లుగా తెలియజేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగా జీవించారు? దేవుడు అనేక కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలతో, షరతుతో కూడినవి ఇచ్చినప్పటికీ వాళ్ళు కట్టడాలు విడిచిపెట్టారు. కట్టడాలు, ఆజ్ఞలు అనుసరించి నడవలేదు. దేవునికి విరోధంగా, తిరస్కారంగా నడిచారు. తిరుగుబాటుతనాన్ని కలిగి ఉన్నారు. అందువలన వారు పాపములో పడిపోయారు. అప్పుడు తిరిగి వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు, అనేకమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి దేవుని వైపు తిరిగారన్నమాట. తిరిగి విరోధంగా నీ కట్టడాలు అనుసరించి మేము నడవలేదు, ఆజ్ఞలు మీరాము, విరోధముగా నడిచాము, తిరుగుబాటుతనం చేశాము అని వాళ్ళ దోషాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయన లోబడిని వాళ్ళ హృదయాలలో వాళ్ళు ఒప్పుకొని తాము చేసిన ప్రతిదండను అనుభవించి తిని ఒప్పుకున్నారన్నమాట. వాళ్ళు ఏమేమి చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారో వాళ్ళ హృదయాల నుండి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా అక్కడ చూస్తున్నాం. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు మాట. మరి నిజంగా విరిగి నలిగిన హృదయంతో మనం పశ్చాత్తాపడి ఏ విషయంలోనైనా తప్పిపోయినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, మరి ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పుడు మనం మన హృదయాల నుంచి ఆయన ఒప్పుకొని ఆయన క్షమాపణ కోరినప్పుడు ఆయన తిరిగి మనకి ప్రేమిస్తాడు. దయగల దేవుడు తిరిగి మనల్ని సరిచేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మరి మీరు నేను ఎట్లాగ ఉన్నాము? మన హృదయాల నుండి మనం చేసిన తప్పిదములు, పొరపాట్లు అవైనా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నామా? మరి మన
తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ఆ నిబంధనని దేవుడికి జ్ఞాపకం చేస్తూ మేము వారి వారసులం కదా, మాకు సహాయం చేయి ప్రభా, మరి వారసత్వ హక్కు కలిగి ఉన్నాము, మమ్మల్ని క్షమించు ప్రభా అని మన తప్పిదాలు మనం ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నామా, మనం పరీక్షించుకోవాలి. అప్పుడు దేవుడు చూశాడు, ప్రజలు పశ్చాత్తాపం చూసి మరియు వాళ్ళ వినయానికి ప్రతిస్పందించాడు. ఆయన వినయంగా వాళ్ళ హృదయాల్లో ఒప్పుకొని పశ్చాత్తాపంతో చేసిన ఆ ప్రార్థనని వాళ్ళని చూసి అప్పుడు ఈయన ఈ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ద్వారాలు తెరచబడ్డాయి మాట, తెరిచినట్టుగా కూడా మనం చూడగలం. దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారని కూడా వాగ్దానం చేశాడు దేవుడు. ఇది కొంతకాలం, ఎప్పుడో బహిష్కరణ తర్వాత కొంతకాలం తర్వాత వారికి తిరిగి దానిని ఇచ్చి ప్రజలు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు చూసినట్లుగా దాన్ని తిరిగి ఫలవంతం చేస్తారని ఆయన చేసిన నిబద్ధతను సూచిస్తుంది. ఏంటి, వాళ్ళు బహిష్కరణ తర్వాత వారికి దాన్ని తిరిగి ఇచ్చి ప్రజలు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు చూసినట్లుగా దానికి తిరిగి ప్రతిఫలం చేస్తారని ఆయన చేసిన నిబద్ధతను సూచిస్తుంది. అసలు నిబంధనలు గుర్తించుకోవడం ద్వారా దేవుడు భవిష్యత్తు విమోచనకు ఒక వేదికను సిద్ధం చేస్తున్నాడట. మరియు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడిన అంతిమ నిబంధన వైపు దృష్టి పెడతాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ నిబంధనలు గుర్తించుకోవడం ద్వారా ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో దేవుడు విమోచన వేదికను సిద్ధం చేస్తున్నాడట. మరియు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ద్వారా అంతిమ నిబంధన వైపు దృష్టి పెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి కాబట్టి పశ్చాత్తాపడటం, ఆయనకు విరోధంగా ఏం చేశామో, అవిధేయతతో ఏం చేశామో, మరి ఆయన మనకి ఏమేమి షరతులు, కట్టడలు, ఆజ్ఞలు ఇచ్చారో కొత్త నిబంధనలో కూడా అవి మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో మనం పరీక్షించుకొని మన తప్పిదాలు, పొరపాట్లు, తిరుగుబాటుతనాలు, వ్యతిరేకతలు అన్నీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ మనం ప్రార్థించుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకి ద్వారాలు తెరుస్తాడు. మన తండ్రి అయిన అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకు వారసులం ప్రభా, మాకు హక్కు ఉంది, వారసత్వం కలిగిన వారము, మమ్మల్ని క్షమించు ప్రభా, నీ నిబంధన జ్ఞాపకం చేసుకో, వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని, వాళ్ళ ద్వారా ఆశీర్వదింపబడతారని వాగ్దానం చేసిన దేవ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరిగా ఆయన మన పట్ల ద్వారాలు తెరిచి అభివృద్ధిపరిచి ఫలవంతమైన జీవితము అనుగ్రహిస్తాడన్నమాట. కాబట్టి మనము దేవుని విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని ఈ వాక్యము హెచ్చరిస్తోంది. ఎప్పుడు ఆయన చెప్పిన వాటిని అనుసరిస్తూ, ఆయన కట్టడంలో నడుస్తూ మనం ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభా, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాసరికి వచ్చిన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితాలను మేము సరిచేసుకుంటూ, మా తప్పిదములు, పొరపాట్లు, మా వ్యతిరేకత, మీకు వ్యతిరేకంగా ఉన్నవి, విరోధముగా ఉన్నవి, మేము అనుసరించినవి, నడుచుకొనివి, అవన్నీ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఒప్పుకుంటూ నీ పాసనలో ప్రార్థించినప్పుడు నాయన మీరు ద్వారాలు తెరుస్తారు ప్రభా. ఆ వాళ్ళకిచ్చిన వారసత్వ హక్కు మాకు కూడా అనుగ్రహించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేస్తున్న నిబంధన జ్ఞాపకం చేసుకుని మా పట్ల కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారని నామి స్తుతిస్తూ, అటువంటి విశ్వాస జీవితంలో అటువంటి ఒప్పుకునే మనసుతో, పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఒప్పుకుంటూ మేము ముందుకు సాగే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిక్కులేనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమె. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంక అలాగే నన్ను ప్రోత్సహించి బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ నన్ను ఇంకనూ ముందుకు నడిపించాలని, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, మీరు స్పందిస్తున్న ద్వారా నాకు ఇంకనూ ఎంతగానో
నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి అట్లాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఆదరించాలని, మీ ఆదరణకి, మీ సబ్స్క్రైబర్లకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంగా, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.